ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా డీజిల్ పెట్రోల్ కొరత ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ బంకుల వద్ద వాహనాలతో భారీ క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. అనంతపురంలో 16 పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. పెట్రోల్ డీజిల్ దొరకడం కష్టమవుతూ ఉండటంతో పెట్రోల్ కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. పెట్రోల్ డీజిల్ కొరత సామాన్యులంతా కూడా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. ప్రస్తుతం అనంతపురం నగరంలో ఒక పెట్రోల్ బంక్ లో ఉన్నాం. చూడొచ్చు వాహనదారులందరూ కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్ లో క్యాన్స్ పట్టుకొని నిలవన పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో డీజిల్ ఎక్కడ సరఫరా అవుతున్న పరిస్థితి లేదు. పెట్రోల్ అయితే అక్కడక్కడ దొరుకుతుంది. కేవలం ఒక టూ వీలర్ కి కేవలం 100-150 రూపాయలు మాత్రమే ఆ టూ వీలర్స్ కి పెట్రోల్ బంకులు నిర్వాహకులు వేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అనంతపురం నగరంలో ఒక పెట్రోల్ బంక్ లో చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా చేతిలో క్యాన్ పట్టుకొని పెట్రోల్ డీజిల్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అన్న చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకోసం వచ్చారు ఇక్కడ? మేము ఇక్కడ పెట్రోల్ కోసం వచ్చామండి. ఏంటి అసలు బండ్లు వేసుకోకుండా క్యాన్లు పట్టుకొని వచ్చారు ఎందుకు? బండ్లు అంటే ఇప్పుడు లేట్ అవుతుందని చెప్పేసి క్యూ లైన్లో పట్టించుకొని పోదామని వచ్చాము. వేస్తున్నారు. ఎంత వేస్తే మనం ఎంత అమౌంట్ తీసుకొచ్చుకుంటే అంత అమౌంట్ వేస్తున్నారు. దానికైతే నో ప్రాబ్లం, మనం దానికైతే నో వరీ. బుక్కాయ సముద్రం నుంచి వస్తున్నామండి. మాకు 2 బండ్లు ఉన్నాయి కనుక ఒక బండ్లో పెట్రోల్ ఉంది, ఇంకో బండ్లో పెట్రోల్ లేదు. అందుకని క్యాన్ తీసుకుని వచ్చాము. ఇప్పుడు అవసరానికి మించి మీరు లేదండి, అవసరం దగ్గరికే వాడతాం. ఎందుకంటే ఇంట్లో మా ఫాదర్ నేను ఇద్దరు 2 బండ్లు కావాలి. నేను బిజినెస్ మ్యాన్, మా బండ్లు లేకుంటే పనులు జరగవు కనుక మా ఫాదర్ ఎండకు రాలనేసి మా ఫాదర్ దగ్గర నేను వచ్చాను. కనుక మాకు 2 బండ్లు లేదు. ఇక్కడ కూడా ఎటువంటి ఏమి ఇబ్బంది ఏం లేదు, మాకు ప్రాబ్లం అయితే రాలేదు, నా వరకు అయితే రాలేదు. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు క్యాన్స్ పట్టుకొని. బాబు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు వాటర్ బాల్స్ పట్టుకొని లోకలే అంటే మాది ఇంకా రిలేటివ్స్ ఉంటారు, లేడీస్ ఉంటారు, వాళ్ళు బయటికి రాలేరు. సో ఇంకా వాళ్ళ కోసం నేను బాడీ తీసుకొని వెళ్తున్నాను అంతే. బైక్ లైన్ గంటలు నిలబడాలా, పొద్దున వస్తే మధ్యాహ్నం వరకైనా తెగవు. సో దానికోసం నేను వస్తున్నాను అంతే. అంటే మామూలుగా ఎంత ప్రైస్ లో వేస్తున్నారు? అంటే అధిక రేట్లు ఏమైనా వేస్తున్నారు? లేదు, నార్మల్ రెగ్యులర్ ప్రైస్, లీటర్ 110 అంతే రెగ్యులర్ ప్రైజెస్. ఎంతసేపు లైన్ లో నిలబడి? అంటే ఇప్పుడైతే ఇంకా స్టాక్ వచ్చింది అన్నారు, అది నింపాలన్నారు. వచ్చి ఒక 2 అవర్స్ పైన అవుతుంది అంతే. అంటే మా రిలేటివ్స్ ఎక్కువ, అంటే జాయింట్ ఫ్యామిలీ కదా, వాళ్ళ వెహికల్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క వెహికల్ ఉంటుంది. సో వాళ్ళ కొంచెం ఇప్పటికి సెకండ్ టైం ఇది. మీరు చెప్పండి, అసలు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ పని చేస్తాం సార్. ఇంకేంటికన్నా బయటకు పోవాలంటే బండి అవసరము, బండి పోవాలంటే పెట్రోల్ అవసరము. ఈడ వస్తే స్టాక్ లేదంటున్నారు. ట్యాంక్ వచ్చింది, అది నింపుకొని వేస్తామని నేను నిలబడినాము. 2 గంటల సేపు అయినది నిలబడి, ఇంకో గంట పైన పడుతుంది అంటున్నారు. చూస్తాం తెప్పించుకొని. మామూలుగా ఒక్కొక్క బండికి 100 రూపాయలు 200 రూపాయలు మాత్రమే వేస్తామన్నారు. మీరేమో క్యాన్లు తెచ్చారు, ఒక్కొక్కటి 5 లీటర్ క్యాన్లు, లీటర్ క్యాన్లు కూడా తెచ్చారు. అంటే అంత మొత్తంలో వాళ్ళు పెట్రోల్ బంక్ నిర్వాహకులు వేస్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు సార్, మేము వేస్తారని తెచ్చుకున్నాము, ముందే తెచ్చిపెట్టుకున్నామని. ఇప్పుడు క్యాన్లకు ఏమంటున్నారు చూద్దాం, 2 సేపు చూసి ఇవాళ వేస్తారో ఎవరో చూసుకొని. అమ్మ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మనకేం తెలియదు. ఎందుకోసం వచ్చారు అసలు? పెట్రోల్ కోసం. ఎంతసేపు లైన్ లో నిలబడి? ఇంతకు ముందు వచ్చినది మా యాప్ ఉండే నేను ఇప్పుడు వచ్చిన. ఓకే, అంటే మీ ఇంటి ఆయన వచ్చి నిలబడ్డారు. మీ ఇంటి ఆయనకు మళ్ళీ ఎక్కువసేపు నిలబడడంతో మళ్ళీ మీరు వచ్చి లైన్ లో నిలబడ్డారా? ఏమో తెలియదు, పోదురా అంటే వచ్చారు. ఓకే అన్న మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే ఏంటి పరిస్థితి? పెట్రోల్ బండ్లు వేసుకొని వచ్చే పరిస్థితి, ఈరోజు క్యాన్లు పట్టుకొని వస్తున్నాం. బండి కాదు పెట్రోల్ అయిపోయింది, దానికోసం వచ్చినాం. ఓకే, ఇక్కడ వేస్తున్నారా క్యాన్స్లకి? ఇప్పుడు వేస్తున్నారు కదండి, ఇప్పుడు ట్యాంక్ వచ్చిందా నేను పెట్టినారు అంతే. ఓకే రైట్, ఇక్కడ ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో క్యాన్స్ చాలా మటుకు పెట్రోల్ బంక్స్ లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా 204 పెట్రోల్ బంకులు ఉంటే ప్రస్తుతం అనంతపురం నగరంలో 16 పెట్రోల్ బంక్స్ లో నో స్టాక్ బోర్డులు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సమస్యకి ఇప్పుడైతే డీజిల్ అయితే మాత్రం ఎక్కడ దొరకని పరిస్థితుంది. ఉన్న పెట్రోల్ బంక్స్ లో కూడా కేవలం పెట్రోల్ 100-200 రూపాయలు మాత్రమే వేస్తున్న పరిస్థితుంది. మరోవైపు డీజిల్ కూడా కార్లకి ఇతర బండ్లకు కూడా కేవలం 500 రూపాయలు మాత్రమే డీజిల్ నిర్వాహకులు పెట్రోల్ బంక్ నిర్వాహకులు వేస్తున్న పరిస్థితుంది. అయితే క్యాన్స్ తీసుకొని వస్తే మాత్రం క్యాన్స్లోకి నింపమని చెప్పేసి నిర్మోహమాటంగా పెట్రోల్ బంక్ యజమానులు చెప్తున్నారు. మరోవైపు ఈరోజు రాత్రికో లేదా రేపు ఉదయానికో పూర్తి స్థాయిలో అన్ని పెట్రోల్ బంక్స్ కూడా డీజిల్ పెట్రోల్ అందుబాటులోకి వస్తుందని చెప్పేసి ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఓఆనంద్ చెప్తున్న పరిస్థితుంది. మరోవైపు వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వాహనాల్లో పెట్రోల్ నింపుకోవాలంటే మాత్రం పెట్రోల్ బంకుల్లో గంటల తరబడి లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇప్పటికైతే కలెక్టర్ ఓఆనంద్ చెప్పిన ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి పెట్రోల్ బంక్ వద్ద కూడా ఒక
పోలీస్ సిబ్బంది అలాగే రెవెన్యూ సిబ్బంది కూడా వచ్చి అధిక మొత్తంలో పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎవరైనా వేసుకొని వెళ్తే కనుక వారి పేరు మొబైల్ నెంబరు ఇతర డీటెయిల్స్ అన్నీ కూడా నోట్ చేసుకోవాలని చెప్పారు. అయితే మోతాదుకు మించి రోజువారీగా వినియోగించే మోతాదుకు మించి ఎక్కువ ఎవరైనా తీసుకుంటే కనుక వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అలాగే ఆ బ్లాక్ మార్కెట్లో ఎవరైనా విక్రయిస్తే మాత్రం వారిపైన కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పేసి ఇప్పటికే జిల్లా కలెక్టర్ చెప్పిన పరిస్థితి. మరోవైపు గ్రామాల్లోనూ మండలాల్లోనూ పూర్తి స్థాయిలో పెట్రోల్ డీజిల్ లీటర్కు 110 రూపాయలు పెట్రోల్ అయితే అధికంగా మరో 100-150 వరకు విక్రయిస్తున్నారు. అలాగే డీజిల్ పైన కూడా 150 రూపాయలు 100-150 రూపాయలు ఎక్కువ విక్రయిస్తున్నారని చెప్పేసి ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం. వీటన్నిటిని ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం కూడా రంగంలోకి దిగింది. ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కూడా రెవెన్యూ పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరైతే అధిక మోతాదులో పెట్రోల్ డీజిల్ను వినియోగిస్తున్నారో మోతాదుకు మించి అవసరానికి మించి ఎవరు కూడా తీసుకెళ్లొద్దని చెప్పేసి ఇప్పటికే జిల్లా అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం.